ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగును గాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. లేవియాకాండము 26వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. నేను మీకు క్షేమము కలగజేసేదును. దేవుడు తన మాటలు మన అందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని ఆజ్ఞలకు విధేయులై ఇశ్రాయేలీయులు జీవించినట్లయితే వారికి కలుగు ఫలితం మోషే ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. నిజమైన శాంతి, భద్రత డబ్బులో లేదు, అలాగని మనుషుల్లో కూడా లేదు. అంతేకాదు వస్తువు వాహనాల్లో లేదు, ఎత్తైన భవనాల్లో కూడా ఉండదు. కేవలం అది దేవుల్లో మాత్రమే ఉంది. కాబట్టి క్షేమం కలగాలంటే దేవునికి విధేయత కలిగి జీవిస్తే క్షేమం కలుగుతుంది. అందుకని లేఖనం ఇలా సెలవిస్తుంది కదా, మనుషులను నమ్మకుండా కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాని ఆశ్రయించటం మేలని లేఖనం చెప్తుంది. లేఖనంలో నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకొన్న వారికి నేను 1000 తరాల వరకు కరుణిస్తాను అని చెప్పారు. ఇంకా లేఖనాల్లో నా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటినీ గైకొనిడలా ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి అవి నీకు ప్రాప్తిస్తాయని లేఖనం చెప్తుంది. ఎస్తేరు కాలంలో యూదులందరినీ అన్ని దేశాల్లో ఒకేసారి చంపాలని హామాను కుట్ర పన్నాడు. రాజు చేత ఆజ్ఞను జారీ చేయించి యూదులందరూ ఎక్కడ ఉన్నా, ఏ దేశంలో ఉన్నా అందరూ ఒకే రోజు ఒకేసారి ఒక్కరు కూడా మిగలకుండా అందరినీ చంపాలని హామాను కుట్ర చేశాడు. అయితే ఆ సంగతి మొర్దెకైకి, ఎస్తేరుకి తెలిసింది. వారందరూ ఉపవాసం ఉండి దేవుని దగ్గర ప్రార్థించారు. దేవుడు ఎస్తేరుకు ఆలోచన ఇచ్చి ఎస్తేరు ద్వారా దేవుడు యూదులందరికీ క్షేమాన్ని కలగజేశాడు. అలాగే దావీదు జీవితంలో ఎన్నో పరిస్థితులు, మనుషులు, జంతువులు, పరిస్థితులు తనకు నష్టం కలగజేస్తున్న ప్రతిసారి దావీదు అలాంటి పరిస్థితుల దగ్గర దేవుణ్ణి ఆశ్రయించాడు. లేఖనాల్లో ఉన్నట్లుగా యెహోవాను ఆశ్రయించిన నరుడు ధనుడని లేఖనం సెలవిస్తుంది. లేఖనం బట్టి దేవుడు దావీదు తన ప్రతి పరిస్థితుల్లో దేవుణ్ణి ఆశ్రయించి దేవుణ్ణి బట్టి దావీదు క్షేమాన్ని పొందుకోగలిగాడు. అందుకనే క్షేమమునిచ్చే దేవునికి విధేయులమై దేవుణ్ణి ఆశ్రయించి దేవుడి క్షేమాన్ని పొందుకుందాం. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు. మీ లేఖనాన్ని ఉదయకాలం నేర్చుకోవడానికి సహాయం చేశారు. గడిచిన రోజుల్లో, నెలల్లో, సంవత్సరాల్లో మీరు కాపాడుకుంటూ, అలాగే ఈ యొక్క నూతన సంవత్సరంలో 2 నెలలు మీరు రెక్కల కింద భద్రపరుచుకుని 3వ నెల చివరి రోజు వరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచారు. ఇప్పటి వరకు క్షేమాన్ని ఇచ్చింది మీరే కదా. మా జీవితకాలం అంతా మీ క్షేమాన్ని మేము పొందుకోవడానికి ఏం చేయాలో నేర్చుకున్న మేము దాని ప్రకారం చేస్తూ మేము మా కుటుంబాలు క్షేమాన్ని కలిగి అనేకులు ఎదుట సాక్షులుగా మీ నామానికి మహిమకరంగాను అనేకులకు దీవెనకరంగా ఉండటకు సహాయం చేయండి. ఎగ్జామ్స్ రాసిన పిల్లలందరికీ మీరు సహాయం చేసి మంచి భవిష్యత్తు మీరు ఇమ్మని మీ కృపాహస్తాలకే బిడ్డలను అందరినీ అప్పగించుకుంటూ వాక్యం విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఈ పిల్లల్ని, వీరి కుటుంబాన్ని మీరు కలిగినంతటిని దీవించమని
చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించమని. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువుని దీవించమని. వివాహం కాని వారికి అవ్వటానికి, గర్భం లేని వారికి ఇచ్చి, గర్భం ఇచ్చిన వారికి సుఖప్రసూతిమని, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లలను కలిగినంతటి దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.